హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం, ఇంగ్లీష్ ఏమాత్రం తెలీదు, ఏదైనా సులువైన పద్ధతి ద్వారా తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పిస్తే నేర్చుకోవాలని ఉంది అనుకునే ప్రతి ఒక్కరి కోసం ఒక సిరీస్ స్టార్ట్ చేశాం. ఈ సిరీస్లో ఎక్కువ గ్రామర్ టీచ్ చేయకుండా చాలా సులువుగా తెలుగు ద్వారా ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ సిరీస్లో ఫస్ట్ వీడియో డే 1 రిలీజ్ అయింది. ఇది డే 2 అనమాట. ఓకే, సో డే 1లో మనం ఏమి నేర్చుకున్నాం ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఒకవేళ డే 1 మీరు వీడియో చూడనట్టయితే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను నేను, అలాగే కామెంట్లో కూడా ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే, సో మనం డే 1లో ఏమి నేర్చుకున్నామంటే ఐ యామ్, నేను ఉన్నాను. అంటే మన గురించి మనం ఎవరికైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నాను, ఓకే, నేను ఆఫీస్లో ఉన్నాను, ఓకే, నేను బాధగా ఉన్నాను, నేను నీరసంగా ఉన్నాను, ఇలా ఏవైనా కూడా మనకు సంబంధించిన స్టేట్ ఏదైతే ఉందో, స్టేట్ అంటే ఏంటి, స్థితి, ఆ స్థితిని చెప్పడం ఎలాగా అనేది లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం జరిగింది. మరి ఈ సెషన్లో మనం ఏమి నేర్చుకోబోతున్నాం అంటే మన గురించి కాకుండా ఎదుటి వాళ్ళ గురించి ఎలా చెప్పాలి. ఓకే, మన గురించి కాకుండా ఎదుటి వాళ్ళ గురించి ఎలా చెప్పాలి. అతను, ఆమె, ఓకే, నువ్వు, వాళ్ళు, వీళ్ళు, మేము, ఇలా మన గురించి ఎదుటి వాళ్ళ గురించి ఎలా చెప్పాలి అనేది చాలా క్లియర్గా నేర్చుకోబోతున్నాం. లాస్ట్ సెషన్లో మనం చాలా పదాలు నేర్చుకున్నాం, దానికి సంబంధించిన ఒక వెబ్ పేజ్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను నేను. అలాగే ఈ సెషన్కి కూడా నోట్స్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే మీకు ఒక క్విజ్ కూడా ప్రొవైడ్ చేస్తాను, టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. టెస్ట్ కూడా అటెంప్ట్ చేయండి ఈ క్లాస్ అర్థమైన తర్వాత. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, చూద్దాం. నిన్నటి క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే డే 1 క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే మన గురించి ఐ యామ్ అని చెప్పడం నేర్చుకున్నాం. ఓకే, ఈరోజు ప్రక్కవారి గురించి మాట్లాడడం నేర్చుకుందాం. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ని బట్టి ప్రక్కన వచ్చే పదం మారుతుంది. ఈ ప్రక్కన వచ్చే పదాన్నే మనం ఏమంటామంటే హెల్పింగ్ వర్బ్ అంటాం అనమాట. హెల్పింగ్ వర్బ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, చూద్దాం. ఇక్కడ మనం ఎవరైనా ఒక్కళ్ళ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతడు అంటాం, ఆమె అంటాం, ఏదైనా వస్తువు ఉంటే అది అంటాం, జంతువు కానీ పక్షి కానీ వస్తువు కానీ ఉంటే అది అంటాం. ఇక్కడ అతడు అని చెప్పడానికి ఇంగ్లీష్లో హీ అనే పదాన్ని ఉపయోగిస్తాం అనమాట. హెచ్ఈ, హీ. హీ అంటే అర్థం ఏంటంటే అతను అని అర్థం, అతను అని అర్థం వస్తుంది. మరి ఆమె అని చెప్పాలనుకున్నప్పుడు షీ అనే పదం యూజ్ చేస్తాం. ఎస్హెచ్ఈ, షీ అవుతుంది అనమాట. ఓకే, షీ అనే పదాన్ని ఉపయోగిస్తాం. అదే అది అని చెప్పాలనుకోండి, ఓకే, ఇట్ అని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అలాగే ఏదైనా నేమ్ వచ్చినప్పుడు కూడా, ఏదైనా నేమ్ వచ్చినప్పుడు అంటే రామ్, సీత, ఓకే, గీత, ఇలా ఏదైనా ఒక పేరు వచ్చినప్పుడు కూడా మనం ఏం యూజ్ చేయాలంటే ఈజ్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. నిన్న చూసారా మనం ఏమన్నాం, ఐతో పాటు యామ్ యూజ్ చేసాం. ఐఎమ్ హ్యాపీ, ఓకే, ఐఎమ్ ఎలోన్, నేను ఒంటరిగా ఉన్నాను, ఓకే, ఐఎమ్ యాంగ్రీ, నేను కోపంగా ఉన్నాను, ఐఎమ్ హంగ్రీ, నేను ఆకలిగా ఉన్నాను, ఇలా చెప్పుకున్నాం కదా. ఐ యామ్ యూజ్ చేసాం కదా. అలాగే హీ, షీ, ఇట్, లేదా ఏదైనా పేరు వచ్చినప్పుడు, ఎవరైనా మనిషి పేరు వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంట, ఐఎస్, ఈజ్ యూజ్ చేస్తామంట. ఈజ్ అంటే అర్థం ఏమొస్తుంది అంటే అతడు అన్నప్పుడేమో ఉన్నాడు అని అర్థం వస్తుంది, ఆమె అన్నప్పుడేమో ఉన్నది అని అర్థం వస్తుంది, అలాగే అది ఇది అన్నప్పుడు కూడా ఉన్నది అని అర్థం వస్తుంది. రామ్ ఉన్నాడు, సీత ఉన్నది, ఇలా మనం ఈజ్ అనే పదానికి ఈ అర్థాలన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూద్దాం. హీ ఈజ్, అతను ఉన్నాడు, షీ ఈజ్, ఆమె ఉన్నది, ఇట్ ఈజ్, ఇది ఉన్నది, అది ఉన్నది. ఓకే, అదే నేమ్ ఇచ్చినప్పుడు రామ్ ఈజ్, సీత ఈజ్. ఓకేనా, సో ఇలా ఈజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే అతను ఉన్నాడు, ఆమె ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, ఇలా చెప్పడం కోసం. ఓకే, హీ, షీ, ఇట్ అనే 3 పదాలు మీరు నేర్చుకున్నారు ఇప్పటివరకు. ఓకే, మరికొన్ని పదాలు నేర్చుకుందాం. అదే మనం ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, వి అనే పదం యూజ్ చేస్తాం. వి అంటే అర్థం ఏంటంటే మేము అనే అర్థం వస్తుంది, మనము అనే అర్థం వస్తుంది. ఓకే, మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఓకే, మన గురించి మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు వి అనే పదం యూజ్ చేస్తాం అనమాట. వి అనే పదం యూజ్ చేస్తాం. ఓకేనా, అలాగే ఎక్కువ మంది దూరంగా ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు దే అంటాం. ఓకే, THEY, దే అంటే వాళ్ళు అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా నువ్వు అని చెప్పాలనుకున్నప్పుడు యు అంటాం, యు. సో ఇక్కడ ఈ యు దగ్గర మనం ఒక చిన్న విషయం గమనించాలన్నమాట. మీ ఎదురుగా ఒక చిన్న పిల్లవాడు ఉన్నా లేదా ఒక పెద్ద ఆయన ఉన్నా
ఎవరున్నా కూడా మీరు యు అనే అంటారనమాట. ఓకే, ఈ తెలుగులో అనుకోండి, తెలుగు, హిందీ ఇలాంటి లాంగ్వేజెస్లో, ఇండియన్ లాంగ్వేజెస్లో వచ్చేసరికి మర్యాద ఉంటుంది. ఓకే, ఈ మర్యాద ఏం చేస్తుంది అంటే మన ఎదురుగా ఉండే వాళ్ళను పిలిచే విధానం మారిపోతుంది అనమాట. ఓకే, మనకంటే చిన్నవాళ్ళు అనుకోండి, తెలుగులో ఏమంటాం మనం, నువ్వు అంటాం. ఓకే, మనకంటే పెద్దవాళ్ళు అయితే తమరు, మీరు అని పిలుస్తాం మనం కదా. సో అలా ఆ ప్రొనౌన్ అనేది ఎదుటి వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏంటంటే మీ ఎదురుగా పసి పిల్లాడున్నా, ప్రధానమంత్రి ఉన్నా, ఎవరినైనా కూడా మీరు యు అనే పిలుస్తారు. ఆ మిగిలిన సెంటెన్స్లో ఆ మర్యాద అనేది యాడ్ చేస్తారనమాట. అంతే తప్ప ఈ యు అనేది ఎప్పుడు కూడా ఎవరికైనా ఒకటే ఉంటుంది. అర్థమైందా? యు అంటే నీవు, మీరు, తమరు ఇలాంటి అర్థాల్లో మనం యుని తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ ఎక్కువ మందికి ఆర్ అని చెప్పారు, ఆర్ వస్తుందన్నమాట. చూడండి, ఆర్ అంటే ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు ఆర్ యూజ్ చేస్తాం. వి ఆర్, వి అంటే మేము, ఆర్ అంటే ఉన్నాము లేదా మనము ఉన్నాము. మేము ఉన్నామని అర్థం వస్తుంది, మనం ఉన్నామని అర్థం వస్తుంది. అలాగే చూడండి, దే అంటే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అని చెప్పడం అనమాట. ఆర్ అంటే ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అలాగే యు అనేది ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చిన్న ఒక నోటీస్ ఇచ్చాం చూడండి. యు, నువ్వు ఒక్కరైనా సరే ఇంగ్లీష్లో ఎప్పుడు ఆర్ మాత్రమే వాడాలి. యు ఈజ్ అంటే అది రాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. యు ఈజ్ అని ఎప్పుడు అనకూడదు. యు అంటే మన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి గురించి, ఒక్కళ్ళ గురించి, సింగులర్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఈజ్ ప్లేస్ చేయమన్నారు కదా, కాబట్టి అలా ఈజ్ ప్లేస్ చేద్దాం అనుకుంటే అది రాంగ్ అవుతుందన్నమాట. కంపల్సరీ మనం యు తర్వాత ఆర్నే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా మీకు? యు ఆర్ అనాలి, యు ఆర్ అనాలి, అంతే తప్పిస్తే యు ఈజ్ అనకూడదు. ఓకేనా? చూడండి, హీ, షీ, ఇట్తో పాటు ఈజ్ వస్తుంది. వి, దే, యూతో పాటు ఆర్ వస్తుంది. ఇప్పుడు వీటిని ఉపయోగించి బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. వీటితో మనం ఇప్పుడు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయబోతున్నాం. చాలా ఈజీగా ఫ్రేమ్ చేయబోతున్నాం. చూడండి, ఇప్పుడు అతను బిజీగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ సెంటెన్స్ ఉంది, అతను బిజీగా ఉన్నాడు అనే సెంటెన్స్ ఉంది. ఇక్కడ అతను అంటే ఏం చెప్తాం మనం, నేర్చుకున్నాం ఇప్పుడే. హీ అంటే అతను, హీ అంటే అతను. ఓకే, ఈజ్ అంటే ఉన్నాడు, ఈజ్ అంటే ఉన్నాడు. ఓకే, ఇక్కడ మనం యాక్చువల్గా తెలుగు వచ్చేసరికి ఏంటంటే వర్బ్ ఫైనల్ లాంగ్వేజ్ అనమాట. వర్బ్ ఫైనల్ లాంగ్వేజ్ అంటే ఎప్పుడు కూడా క్రీ కానీ సహాయ క్రీ కానీ చివరిలో ఉంటుంది తెలుగులో. కానీ ఇంగ్లీష్ వచ్చేసరికి ఏంటంటే సెంటెన్స్ మధ్యలో ఉంటుందన్నమాట. అది డిఫరెన్స్. ఇంగ్లీష్కి తెలుగుకి డిఫరెన్స్ ఏంటి అంటే, తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొంత ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే సెంటెన్స్ ఆర్డర్ అనేది, సెంటెన్స్లో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్డర్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకుని మనకు కొద్దిగా గజిబిజిగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలా ఈజీ ఇది. తెలుగుని ఏమంటారు మనం? వర్బ్ ఫైనల్ లాంగ్వేజ్. అంటే క్రియ అనేది, క్రియ కానీ సహాయ క్రియ కానీ వాక్యం చివరిలో వస్తుంది. అది ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏంటంటే వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ సెంటెన్స్ మధ్యలో వస్తుందన్నమాట. సో హీ ఈజ్ అంటే అతడు ఉన్నాడు. ఓకే, బిజీ అంటే బిజీగా, అతడు ఉన్నాడు బిజీగా అని వచ్చింది ఇంగ్లీష్లో. కానీ తెలుగులో ఏమంటాం మనం? అతను బిజీగా ఉన్నాడు. ఈ ఉన్నాడుని చివరి ప్లేస్ చేస్తాం. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏంటంటే మనం సెంటెన్స్ మధ్యలో ఈ ఉన్నాడు అనేది వస్తుంది అనమాట. హీ ఈజ్ బిజీ అంటే అతడు ఉన్నాడు బిజీగా అన్నట్టుగా మనం తీసుకోవాలి. ఇది కరెక్ట్ ప్రాపర్ స్ట్రక్చర్ అనమాట. ఇంగ్లీష్ గ్రామర్ని బేస్ చేసుకుని ఇది ప్రాపర్ స్ట్రక్చర్. అర్థమైందా? తెలుగు గ్రామర్ని బేస్ చేసుకుని ఇది ప్రాపర్ స్ట్రక్చర్. ఓకే, సో అలా. ఓకే, సో హీ ఈజ్ బిజీ, అతను బిజీగా ఉన్నాడు. షీ ఈజ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది. బ్యూటిఫుల్ అంటే అందం, బిజీ అంటే బిజీ. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ గుడ్, అది బాగుంది. ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ గుడ్. ఓకే, ఇట్ ఈజ్ గుడ్, ఇట్స్ గుడ్. ఓకే, ఈ ఇట్ ఈజ్ అనేది ఏదైతే ఉందో దీన్ని షార్ట్ ఫామ్లో ఇట్స్ అంటారు అన్నమాట. ఇట్స్ గుడ్ అంటూ ఉంటారు. ఇట్స్ గుడ్. అర్థమైందా? అలాగే చూడండి, నెక్స్ట్ రవి ఈజ్ ఎట్ హోమ్. రవి ఈజ్ ఎట్ హోమ్, రవి ఈజ్ ఎట్ హోమ్ అంటే రవి ఇంటి వద్ద ఉన్నాడు. ఎట్ అంటే వద్ద అనే అర్థం మనం తీసుకోవచ్చు. రవి ఈజ్ ఎట్ హోమ్, రవి ఇంట్లో ఉన్నాడు, ఇంటి వద్ద ఉన్నాడు అని చెప్తాం. అర్థమైందా? హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, రవి ఈజ్. ఇక్కడంతా కూడా సింగులర్లు తీసుకుంటున్నాం కాబట్టి హీతో పాటు ఈజ్ వచ్చింది, షీతో పాటు ఈజ్ వచ్చింది, ఇట్తో పాటు ఈజ్ వచ్చింది. దాని తర్వాత ఏవైతే పదాలు ఉన్నాయి, నిన్ను కూడా నేర్చుకున్నాం, చాలా పదాలు నేర్చుకున్నాం మనం. ఆ పదాలన్నీ ఇక్కడ మీరు యూజ్ చేయొచ్చు అనమాట.
ఒక్కసారి చూద్దాం. మనం నిన్నటి పదాలు మనం ఏమి నేర్చుకున్నాం ఒక్కసారి చూద్దాం, వాటిని ఇక్కడ యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? చూడండి, లాస్ట్ సెషన్లో మనం హీఈస్ హ్యాపీ, ఓకే, అతను సంతోషంగా ఉన్నాడు. హీఈస్ థర్స్టీ, అతను దాహంగా ఉన్నాడు. హీఈస్ స్కేర్డ్, అతను భయంగా ఉన్నాడు. హీఈస్ ప్రౌడ్, అతను చాలా గర్వంగా ఉన్నాడు. హీఈస్ స్లీపీ, అతను నిద్రమత్తులో ఉన్నాడు. హీఈస్ సాడ్, హీఈస్ టైర్డ్, హీఈస్ నర్వస్, హీఈస్ జెలస్, హీఈస్ లేజీ, ఇలా చెప్పచ్చు. షీఈస్ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉంది. షీఈస్ థర్స్టీ అంటే ఆమె దాహంగా ఉంది. షీఈస్ స్కేర్డ్, ఆమె భయంగా ఉంది. షీఈస్ ప్రౌడ్, ఆమె గర్వంతో ఉంది. షీఈస్ స్లీపీ, ఆమె నిద్రమత్తులో ఉంది. షీఈస్ సాడ్, షీ టైర్డ్, షీఈస్ నర్వస్, షీఈస్ జెలస్, షీఈస్ లేజీ, ఇలా మనం షీ ఈజ్తో చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? అలాగే ఇట్స్ రెడీ, ఇది సిద్ధంగా ఉంది. ఓకే, ఇట్స్ రెడీ, ఇట్స్ ష్యూర్, ఇది ఖచ్చితం, ఇది ఖచ్చితం. ఓకే, సో ఇలా ఇట్ ఈస్ సేఫ్, ఇది సురక్షితం. ఓకే, మీరు ఏదో ఫోన్ చూపించాను మీకు, ఫోన్ చూపించాను. ఓకే, ఫోన్ చూపిస్తే మీరు భయపడుతున్నారన్నమాట. ఓకే, ఫోన్స్ ఏమైనా పేలిపోతాయేమో, లేకపోతే హీట్ ఎక్కువ అయిపోతాయేమో, రేడియేషన్ ఎక్కువ వచ్చేస్తుందేమో అని చెప్పేసి అదే మీరు భయపడుతున్నారు. సో అప్పుడు నేను చెప్తాను, ఇట్స్ కాస్ట్లీ అండ్ సేఫ్ సార్. ఓకే, ఇట్స్ కాస్ట్లీ, ఇది చాలా కాస్ట్లీ, యాజ్ వెల్ as సేఫ్ కూడా. అలా చెప్పేటప్పుడు దీని యొక్క స్థితిని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇట్స్ కాస్ట్లీ యాజ్ వెల్ as సేఫ్ అని చెప్తున్నాను. అంటే ఇది కాస్ట్లీ యాజ్ వెల్ as సేఫ్ కూడా, రెండు కూడా. ఓకేనా? సో ఇది చీప్గా ఉండే మొబైల్స్ లాగా ఎక్కువ రేడియేషన్ రావడం కానీ అలాంటి ఏం ప్రమాదాలు ఏమి ఉండవు. ఇది చాలా సేఫ్ అని చెప్పడానికి ఇట్స్ సేఫ్ అని చెప్తాను. అర్థమైందా మీకు? సో అలా ఏదైనా కూడా ఒక థింగ్ యొక్క, ఒక మనిషి యొక్క స్టేట్ గురించి మనం చెప్పేటప్పుడు మనం ఈ పదాలు యూజ్ చేస్తూ హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ ఇలా చెప్పొచ్చు. ఓకే, అలాగే చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఒక పర్సన్ చూపిస్తున్నాను మీకు నేను. హీ ఈజ్ స్పైడర్ మ్యాన్. హీ ఈజ్, ఇతను స్పైడర్ మ్యాన్ అయి ఉన్నాడు. హీ ఈజ్ స్పైడర్ మ్యాన్. ఓకే, అలాగే ఇట్స్ ఎ టైగర్. ఓకే, ఇట్స్ ఏ టైగర్, ఇది పులి. అలా ఇట్ ఈజ్, హీ, షీజ్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం అనమాట. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను నేను. నెక్స్ట్ చూద్దాం. సో అది డే 1లో ఉన్న పదాలన్నీ కూడా మళ్ళీ మీరు హీజ్, షీజ్, ఇట్ ఈజ్, రవి ఈజ్, రామ్ ఈజ్ వీటితో యూజ్ చేయొచ్చు. సీత ఈజ్ వీటితో యూజ్ చేయొచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. అందుకోసమే మిమ్మల్ని మళ్ళీ ఫస్ట్ లెసన్కి తీసుకెళ్ళాను. అలాగే చూడండి, యూ, వి, దే ఇవి యూజ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఆర్ వస్తుందని చెప్పుకున్నాం కదా మనం. యు ఆర్ గుడ్. మళ్ళీ లాస్ట్ లెసన్లో మనం నేర్చుకున్న యు ఆర్ హ్యాపీ, యు ఆర్ సాడ్, యు ఆర్ ఆనెస్ట్, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, యు ఆర్ గుడ్ అంటే మీరు బాగున్నారు, నువ్వు బాగున్నావు. వీఆర్ ఫ్రెండ్స్, మనం స్నేహితులం. దే ఆర్ కమింగ్, వాళ్ళు వస్తున్నారు. కమింగ్ అంటే వస్తున్నారు అని అర్థం వస్తుంది అనమాట. వీటి గురించి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వెళ్ళినప్పుడు వర్బ్కి ఇంగ్ ఫామ్ ఎలా యూజ్ చేస్తాం, ఇంగ్ ఫామ్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి అర్థం వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం అక్కడ నేర్చుకోబోతున్నాం. ఓకే, యు ఆర్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. ఓకే, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సో ఇలా మనం హీ, హీజ్, షీజ్, ఇట్ ఈజ్, ఓకే, రామ్ ఈజ్, రవి ఈజ్, సీత ఈజ్, ఇలా సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేస్తామని, అలాగే ప్లూరల్ వచ్చినప్పుడు ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు ఆర్ యూజ్ చేస్తామని, వీఆర్, దే ఆర్ ఇలా యూజ్ చేస్తామని, అలాగే యూ వచ్చినప్పుడు కూడా యూ అనేది సింగులర్ అయినా కూడా ఓకే ఆర్ఏ యూజ్ చేస్తామని మనం తెలుసుకుందాం. ఓకేనా? మీ అందరికీ క్లియర్గా ఉందనుకుంటాను నేను. ఓకే, సో ఇక్కడ లెసన్ 2లో మనం ఏం చేయబోతున్నాం అంటే మరికొన్ని పదాలు నేర్చుకోబోతున్నాం. ఓకే, మనం స్మార్ట్ అనే పదం వింటూ ఉంటాం. స్మార్ట్ అంటే అర్థం ఏంటి? తెలివైన అని అర్థం అనమాట. హీ స్మార్ట్, అతను తెలివైనవాడు. ఓకే, అలాగే రిచ్ అంటే ధనవంతులు. ఓకే, దే ఆర్ రిచ్ వాళ్ళు ధనవంతులు. ఓకే, షీ స్లీపింగ్, ఆమె నిద్రపోతూ ఉంది అని అర్థం వస్తుంది. ఓకే, మామ్ ఈజ్ ఇన్ ద కిచెన్. మామ్ అంటే అమ్మ కిచెన్లో ఉంది. మామ్ ఈజ్ దేర్ ఇన్ ద కిచెన్. ఓకే, అమ్మ అక్కడ కిచెన్లో ఉంది అని చెప్తున్నా. ఓకే, ఎక్కడుంది అంటే కిచెన్లో ఉంది, ఇన్ ద కిచెన్. ఓకే, హీఈస్ యాంగ్రీ, అతను కోపంగా ఉన్నాడు. హీఈస్ మై ఫ్రెండ్, అతను నా స్నేహితుడు. ఓకే, షీఈస్ ఎ టీచర్, ఆమె ఒక టీచర్. ఓకే, షీఈస్ సో కైండ్ ఆర్ వెరీ కైండ్ అంటే ఆమె చాలా దయగలది అని చెప్తాం అనమాట. అర్థమైందా మీకు? సో ఈ విధంగా మనం కొన్ని పదాలని మనం నేర్చుకున్నాం. వీటిని హీ ఈజ్, షీ ఈజ్ వీటితో మీరు యూజ్ చేయండి.
అలాగే ఇట్స్ ఈజీ, ఇట్ ఈజ్ ఈజీ లేదా ఇట్స్ ఈజీ. ఓకే, ఇట్స్ హాట్, ఇది చాలా వేడిగా ఉంది. ఇట్స్ ఎక్స్పెన్సివ్, ఇది చాలా ఖరీదైంది. ఇట్స్ రాంగ్, ఇది తప్పు. ఓకే, ఇట్స్ డిఫికల్ట్, ఇది చాలా కష్టం. ఇట్స్ కోల్డ్, ఇది చాలా చల్లగా ఉంది. ఇట్స్ చీప్, ఇది చౌకైంది. ఓకే, ఇట్స్ పాసిబుల్, ఓకే అంటే ఇది సాధ్యమే అని చెప్పడం అనమాట. ఇట్స్ పాసిబుల్. ఓకే, ఇట్స్ ఇంపాసిబుల్ అంటే ఇది అసాధ్యం అని చెప్తాం అనమాట. అర్థమైందా మీకు? అలాగే దే ఆర్ యు ఆర్తో ఇవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, లేట్, యు ఆర్ లేట్, నువ్వు ఆలస్యమై ఉన్నావు. ఓకే, దే ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్. దే ఆర్ నైబర్స్, వాళ్ళు నైబర్స్. ఇట్స్ సేఫ్. ఓకే, దే ఆర్ సేఫ్, వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. దే ఆర్ సేఫ్. యు ఆర్ సేఫ్, నువ్వు సురక్షితంగా ఉన్నావు. యు ఆర్ రాంగ్, నువ్వు తప్పు. ఓకే, దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతున్నారు. దే ఆర్ ఫ్రమ్ ఇండియా, వాళ్ళు ఇండియా నుంచి. దే ఆర్ లక్కీ, వాళ్ళు అదృష్టవంతులు. ఇలా చక్కగా మీరు చేయొచ్చు. అలాగే ఒక వర్క్షీట్ కూడా ఇచ్చాను నేను, ఒక క్విజ్ కూడా ఇచ్చాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చక్కగా ఈజ్ ఆర్ ఏం యూజ్ చేయాలనేది ఇక్కడ యూజ్ చేస్తూ చక్కగా మీరు ఈ టెస్ట్ కూడా, ఈ బ్లాంక్స్ కూడా మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో ఆ విధంగా మీరు తెలుగు ద్వారా చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి మన ఇన్స్టిట్యూట్ నుంచి. ఓకే, సో ప్రతి నెల కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ నెల స్టార్ట్ అవబోతున్న బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి. సో మీరు తెలుగు ద్వారా ఇలా చక్కగా ఒక 45 డేస్లో 45 రోజుల్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నట్టయితే చక్కగా మీరు మన క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఎక్కడున్నా కూడా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ నుండి ఒక మొబైల్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ అందుబాటులో ఉన్నట్టయితే చక్కగా మీరున్న లొకేషన్ నుంచి ఎక్కడికి రానవసరం లేకుండా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ తెలుగు ద్వారా నేర్చుకోవచ్చు. ఓకే, ఇది ఇంటరాక్టివ్ క్లాసెస్ అన్నమాట. అంటే మీరు మాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు, మేము మీతో మాట్లాడుతూ ఉంటాం, మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాం, మీతో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాం. ఓకే, సో డెమో లెసన్స్ కోసం పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి ఇంగ్లీష్ డెమో లెసన్స్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. మేము మీకు కొన్ని డెమో లెసన్స్ షేర్ చేస్తాం. సో అవి చూస్తే మీకు ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఒక 45 డేస్ ఆఫ్ టైంలో ఏదైతే మీకు ఇబ్బందికరంగా మీరు ఫీల్ అవుతున్నారో ఒక భాష, ఆ భాషని అతి సులువుగా మేము నేర్పించడంలో మాకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికే కొన్ని వేల మందికి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. సో దట్ మీరు చాలా కాన్ఫిడెంట్గా జాయిన్ అవ్వచ్చు. చాలా చక్కగా మేము నేర్పించగలుగుతాం. సో ఇంగ్లీషే కాకుండా హిందీ, తమిళ్ ఈ లాంగ్వేజెస్ కూడా మేము టీచ్ చేస్తాం. సో ఒకవేళ మీరు ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఈ 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మన ఇన్స్టిట్యూట్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. పైన నెంబర్స్ ద్వారా మీరు వాట్సాప్ కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.